అసలు ఆవిడ అందం చూస్తే అమ్మాయిలు కూడా అసూయపడే అందం ఆవిడది. అసలు ఇంత అందంగా ఎలా ఉంటున్నారు? మీ డాష్ 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 లో డాష్ 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 తర్వాత నేను అన్న డైలాగ్ అంతా చూసేటోళ్ళు డబ్లింగ్ చెప్పుకోవాలి. నీ బొడ్డు బాగుంది, ఒకసారి ఇస్తావా? నీ బొడ్డు అంట ఇస్తావా? అబ్బాయిలందరూ వెనకాల ఫాలో అవుతున్నారు అనమాట. ఫాలో అవుతున్నారు, భయం వేస్తుంది. ఇక్కడ ఉన్నాను, జూబ్లీస్ లో ఉన్నాను. భయం వేస్తుంది. వర్క్ లేక సెక్స్ వర్క్ అలవాటు పడుతున్నారా, లేకపోతే దేనికోసం? అది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ చేస్తారా? ఈవెంట్స్కి వెళ్ళొచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏడిపించడము, అలాంటి సిచ్యువేషన్ లో మీకు ఏమనిపిస్తుంది? బండి ఎదురుగా ఆపేసి చీరకొంగు లాగుతాము. కామన్. ఇంకా నవరసాలు చేద్దాం. చేద్దాం. పలికిస్తావా నవరసాలన్నీ? పలికిస్తా. ఏ వాష్రూమ్ యూజ్ చేసేవాళ్ళు? అబ్బాయి వాష్రూమ్ యూజ్ చేస్తాం. అబ్బాయిలో చూస్తే మీకు అప్పుడు ఇంకా మేము పేరెంట్స్ దూరంగా ఉంటాము, మాకు ప్రేమ ఉండదు. వాళ్ళు వచ్చి మా ప్రేమ చూసినప్పుడు మేము ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట. ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట. మంచి డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను మీకు అనేసి అంటే మీరు చేస్తారా? పక్కా చేస్తా. దానికి కమిట్మెంట్ అడుగుతారు, కమిట్మెంట్ ఇస్తారా? హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ పండు. ఈరోజు మనతో పాటు ఒక గెస్ట్ ఉన్నారు. ఆవిడ్ని చూస్తే అమ్మాయా ట్రాన్సా అనేది అనుకుంటారు. అసలు ఆవిడ అందం చూస్తే అమ్మాయిలు కూడా అసూయపడే అందం ఆవిడది. ఆవిడెవరో కాదు, అశ్విని గారు. హాయ్. హాయ్ అండి. అసలు ఇంత అందంగా ఎలా ఉంటున్నారు? అవునా, ఏమో మీకే తెలియలేదు. ఒక అమ్మాయి చూసినా కానీ మిమ్మల్ని అరే మాకన్నా అందంగా ఉందని వాళ్ళు కూడా అసూయపడేటట్టు ఉన్నారు మీరు. అవునా, థ్యాంక్ యూ. మీ అందం చూస్తే ఒక అమ్మాయి కూడా అసూయపడుతుంది. అలాంటి అందం ఉంది. అలాంటి అందం ఎలా అసలు మీకు? అంటే ఏమన్నా మేకప్పా, లేకపోతే ఒరిజినలా? ఒరిజినల్ అంతా. అసలు ఎలాగా అంత అందం? అందం అంటే చెప్పిన పుట్టుకతోనే వస్తుంది కదా. కానీ ఫస్ట్ మీరు ఒక అబ్బాయి నుంచి అమ్మాయిగా మారి కూడా ఇంత అందంగా ఎలా ఉండగలిగారు? అంటే ఏమన్నా సీక్రెట్ ఏమన్నా ఉందా దానికి? సీక్రెట్స్ ఏం లేవు. మంచిగా మీటింగ్ చేస్తాను, మంచిగా ఉంటాను, అంతే. సీక్రెట్లు ఏముండవు. అశ్విని అమ్మాయిగా మారకు ముందు ఏం పేరు? అది సీక్రెట్ చెప్పకూడదు. అంటే కొంతమందికి తెలుసుకోవాలని ఉంటది కదా, ఆతృతగా. అంటే సరే, కొంచెం క్లూ ఇవ్వండి, నేను దాన్ని బట్టి కొన్ని గెస్ చేస్తాను. క్లూ అంటే ఏమేమను? అంటే ఏ పేరు? ఇదేనేమా, లేకపోతే దీనికి ఇది కాకుండా? అశ్వినా? అశ్విన్ కాస్త అశ్వినిగా మారారు. అశ్విన్ కూడా కాదు, అశ్విని నా పేరు చిన్నప్పటి నుంచి కూడా. అలా ఎలా పెడతారు పేరెంట్స్ అశ్విని అని? లేదు, చెప్పకూడదు, సీక్రెట్. సరే, మీరు ఎక్కడ ప్రాపరు ఏంటి? నాది ప్రాపర్ ఆంధ్ర. మరి హైదరాబాద్కి వచ్చి సెటిల్ అయిపోయారు ఓవరాల్ గా. కానీ ఇంట్లో వాళ్ళు మీరు ట్రాన్స్ గా మారతానంటే ఒప్పుకున్నారా? ఫస్ట్ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయరు. తర్వాత మా పెద్దవాళ్ళని తీసుకెళ్ళి మాట్లాడి ఇది జనరు ఇట్లా అట్లా అని చెప్పి యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడైతే ఫుల్ యాక్సెప్ట్. ఇది మీరు మారకం ముందు అయితే యాక్సెప్ట్ చేయలేదు, మీరు మారిన తర్వాత ఎన్ని డేస్ తర్వాత వాళ్ళకి చెప్పారు? నేను మారాక ఒక 3 months అనుకుంటా కాల్ చేశారు. భయపడ్డారు అనమాట, ఎటు వెళ్ళిపోయాను వెనకట. ఓకే. కాల్ చేశారు, ఇట్లా చెప్పాను, ఇది నా ఫీలింగ్స్, ఇది అమ్మాయి కింద మాడాలి అంటే మా మమ్మీ యాక్సెప్ట్ చేయలే. వద్దు, అట్లా చేయకు, ఎందుకు, మన చుట్టాలు ఏమనుకుంటారు, మనం ఇవ్వపోతే అనికట అన్నారు. ఓకే. లేదు, ఎవరేమనుకున్నా నేను ఏంటో చూపిస్తా ఒక టైం వచ్చినప్పుడు అనికట అన్నాను. చూపించా, ఫుల్ యాక్సెప్ట్. ఓకే. కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది? అంటే కజిన్స్? పెద్ద ఫ్యామిలీ మాది. నాకు అయితే ఓన్కి అయితే తమ్ముడా?
ఓకే. మీకు ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీకు ఫీలింగ్స్ వచ్చాయి? మీరు అమ్మాయిగా నేను 5th క్లాస్‌లో నుంచి నా ఫీలింగ్స్ ఉన్నాయి, అమ్మాయి ఫీలింగ్స్. ఫిఫ్త్ క్లాస్ అంటే అసలేం తెలీదు. మెచ్యూరిటీ ఉండదు. ఏముండదు. మీకు ఒక అమ్మాయి ఫీలింగ్స్ అనేవి ఎలా అర్థమవుతది మీకు ఆ టైంలో? నాకు 11 ఇయర్స్ వచ్చాక మా అక్క వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేస్తాము. మా అక్క వాళ్ళు బ్యాంగిల్స్ ఏసుకుంటాం. మా అక్క వాళ్ళు నెయిల్ పాలిష్ ఏసుకుంటాము. అట్లా హార్మోన్స్ చేంజ్ అయ్యే కొలది ఇంకా ఏజ్‌కొచ్చినప్పటికి ఇంక ఇంట్లోంచి అంటే బయటకొచ్చేసా. మీ అక్క వాళ్ళయి మీరేసుకునేవాళ్ళా? లేకపోతే మీ అక్క వాళ్ళు ఏసుకునేటప్పుడు చూసేవాళ్ళా? మా అక్క వాళ్ళు ఏసుకున్నప్పుడు మా అక్క ఇట్లా అమ్మాయి భలే అందంగుంది, నేను కూడా అమ్మాయిలాగా ఉండాలి అందంగా, మా అక్క కన్నా అందంగా ఉండాలి నేను అనేకట్టు అట్లా ఉండేది. ఇప్పుడు అందరికీ అక్కాయిలుంటారు. హ్మ్. అందరూ నెయిల్ పాలిష్‌లేసుకుంటారు. అందరూ రెడీగా, నీట్‌గా రెడీ అవుతారు. అందంగా ఉంటారు. అలా అని ప్రతి ఒక్కరు చేంజ్ అవ్వాలని అనుకోరు గదా! మీకు అసలు మీరెందుకు అనుకున్నారా? ఆ సిట్యుయేషన్ ఎందుకొచ్చిందసలు మీకు? అంటే ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు. హ్మ్. ఒక అబ్బాయి ఉన్నప్పుడు ఆ అబ్బాయి ఫీలింగ్ ఏంటి? అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాలి, ఆ అమ్మాయితో కలిసి ఉండాలి అని ఉంటది. ఇప్పుడు మేమొచ్చేసినప్పటికి మేము అబ్బాయమే, ఫస్ట్ స్టార్టింగ్ అబ్బాయి. మా ఫీలింగ్స్ ఏముంటదనుకున్నాం? మేము అమ్మాయి కింద అవ్వాలి, అబ్బాయితో ఉండాలి మేము, అబ్బాయితో జర్నీలు చేయాలి అని మా ఫీలింగ్ మాట. అహా! మీరు ఒక అబ్బాయి అప్పుడు. మీరు అమ్మాయి కాదు. అవును. ఒక అబ్బాయి అయ్యుండి మీరు అంటే ఎవరికైనా ఫీలింగ్స్ ఏముంటాయి? నేను పలానా అమ్మాయితో తిరగాలి. ఆ అమ్మాయి అందంగా ఉంది అనేది ఉంటది. కానీ మీరు ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్‌లోనే మీరు మీ అక్కయి నెయిల్ పాలిష్ చేసుకోవడం చూసి, నేను నెయిల్ పాలిష్ చేసుకోవాలనిపించింది, లేకపోతే గోల్డ్ తీసుకోవాలనిపించింది. ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఆ టైంలో మీకు ఆ ఫీలింగ్స్ ఎందుకొచ్చినియి అని అడుగుతున్నాను నేను. అంటే నాకు ఫస్ట్ నుంచి ఎక్కువ నేను గర్ల్స్‌తోనే ఫ్రెండ్షిప్ చేసేదాన్ని, గర్ల్స్‌తోనే ఎక్కువ తిరిగేదాన్ని. ఉంటారు కదా పక్కన ఫ్రెండ్స్, వాళ్ళకి లవర్స్ ఉంటారు. అప్పుడు నేను అనుకునేదాన్నమాట, నాకు ఒక అబ్బాయితో తిరగాలని ఉంది, నాకు ఒక అబ్బాయి ప్రపోజ్ చేయాలి. ఒక అబ్బాయి కూడా ప్రపోజ్ చేశా. "ఏ ఛీ! ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తేడా ఉన్నావు. ఛీ లేదు అవాయిడ్ చేశాడు." అంటే అప్పుడు ఒక అబ్బాయికి ప్రపోజ్ చేస్తే ఛీ అన్నాడా? ఆ! ఛీ అంటం ఏంటి? "ఏం మాట్లాడుతున్నావు, నువ్వు అబ్బాయి, నేను అబ్బాయి లవ్ చేసుకొని ఏం చేసుకుంటాం" అన్నారు. ఓహ్! నువ్వు అబ్బాయిగా ఉన్నప్పుడు చేశావా? ఆ! ఓకే. ఓకే. నువ్వు అమ్మాయిగా ఉన్నప్పుడు లేదు, చేశావేమో అమ్మాయిగా ఉన్నప్పుడు చేస్తే బోలెడుమంది ఫ్యాన్స్ వెయిటింగ్. ఓకే. ఆ! అయితే ఇప్పుడు ఆ అబ్బాయి కాంటాక్ట్‌లో ఉన్నాడా మీకు? లేదు లేదు, లేదా? తన మ్యారేజ్ కూడా అయిపోయింది. ఓకే. మీ క్వాలిఫికేషన్ ఏంటిది? ఎంతవరకు చదువుకున్నారు? ఇంటర్ చదువుకున్నా. ఇంటర్ చదువుకున్నారా? ఓకే. మీరు ఇలా ట్రాన్స్‌గా మారి ఎన్ని ఇయర్స్ అయిపోతుంది? 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అయిపోతుందా? ఓకే. హైదరాబాద్‌కొచ్చినప్పుడు అంటే చాలా స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు. వన్స్ అబ్బాయిగా నుంచి జెండర్ మారాలి అంటే అవును. చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలా మీరేమన్నా ఫేస్ చేశారా ప్రాబ్లమ్స్? చేస్తామంటే చేసా. మేము ఫస్ట్ సర్జరీకెళ్ళాలంటే మాకు మనీ కావాలి. మా పెద్దవాళ్ళు మనీ ఇస్తేనే సర్జరీలు చేయింతారు. స్టార్టింగ్ ఎవరైనా షాప్ ఓపెనింగ్‌కెళ్ళాల్సిందే. ఓకే. అప్పుడు షాప్ ఓపెనింగ్ వెళ్ళినప్పుడు కామెంట్స్ వస్తాయి కదా! "ఏ ఛీ వీళ్ళది, ఛీ అది వది" అన్నప్పుడు చాలా సఫర్ అయ్యేదాన్ని. ఓకే. షాప్ ఓపెనింగ్ అన్నారు కాబట్టి మీకు షాప్ ఓపెనింగ్స్‌కి పిలవకపోయినా ఒక ట్రాన్స్‌జెండర్ అనేవాళ్ళు ఆటోల్లోనో ఎలా పడితే అలా ఒక బ్యాచ్‌గా ఎళ్లి ఆ! వాళ్ళని ఇబ్బంది పెట్టడము, లేకపోతే ఎలా పడితే వాళ్ళని తిట్టడము. వాళ్ళు ఒక శుభకార్యం చేసుకుంటున్నారు. అవును. చాలా హ్యాపీగా చేసుకుంటారు. కానీ మీరందరూ వెళ్లి అక్కడ ఎందుకని వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వస్తూ ఉంటారు? అంటే అంటే ఇప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళు ఎంతో కొంత ఇచ్చినప్పుడు తీసుకోవాలా. మిమ్మల్ని పిలవరు, ఇన్వైట్ చేయరు. కానీ మీరు వెళ్లి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు? ఇబ్బంది అంటే అందరూ ఒకలా ఉండరు కదా! అందరి మైండ్‌సెట్ ఒకలా ఉండదు. నీ మైండ్‌సెట్ వేరు, నా మైండ్‌సెట్ వేరు. ఇప్పుడు అందరి షాప్ మైండ్‌సెట్ వేరు కరెక్టే కాదంటలేను. కానీ అక్కడ నేమ్ వస్తుంది ఎవరికి? మాకే ట్రాన్స్‌జెండర్ ట్రాన్స్‌జెండర్‌కి వస్తదని. కదా! అది దాని గురించి నేను అడుగుతున్నాను. అంటే ఇప్పుడు నేనున్నాను. సపోజ్ నేను ఉన్నాను. ఒక షాప్ ఓపెనింగ్‌కెళ్తాను 10 మందినేసుకొని. అక్కడ పెళ్ళో జరుగుతది, గ్రాండ్‌గా జరుగుతది. ఇంత ఇవ్వండి మీకు శుభకార్యం జరుగుతది ఇక్కడ అంటాము. ఒక్కొక్కళ్ళు అంటారు, ఎందుకివ్వాలి, మీకు ఇవ్వాలని రూల్ ఉందా అన్నప్పుడు కోపం వస్తది. అప్పుడు కొంచెం ఎదురు తిరుగుతాం అంతే. ఓకే. కానీ ఎదురు తిరగడం అంటే ఎందుకివ్వాలి అనేది అంటే మిమ్మల్ని పిలవనప్పుడు ఎందుకివ్వాలి మీకు? అంటే మీరు ట్రాన్స్‌జెండర్‌గా మారుతుంది ఓన్లీ ఫర్ షాప్ ఓపెనింగ్స్, బెగ్గింగ్స్ వాటి కోసమే మారుతున్నారా? లేకపోతే మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల మారుతున్నారా? మా హార్మోన్స్ ప్రాబ్లమ్‌గా కదా! మారుతాము. మీ హార్మోన్స్ ప్రాబ్లమ్ వల్ల చేంజ్ అవుతున్నారు. కానీ మీరు అక్కడికెళ్లి డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఇప్పుడు వాళ్ళు ఓపెన్ చేసుకుంటున్నారు కరెక్టే కాదంటలేను. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. అంటే మీ ఇన్‌కమ్ అనుకోవచ్చు అది కాదంటలేను. కానీ వాళ్ళు ఇప్పుడు ఒకవేళ హ్యాపీగా ఓపెన్ చేసుకునేటప్పుడు మీకు ఒక 5,000 10,000 ఇచ్చినప్పుడు తీసుకొని రావాలి. ఆహా! లేదు మాకింత కావాలి అని డిమాండ్ చేసి వాళ్ళని ఎలా పడితే అలా మాట్లాడి వస్తారు. ఎందుకలాగా? అంటే ఇప్పుడు మేము ఉన్నాము. ఇప్పుడు ఎళ్తాం సంథింగు. వాళ్ళు రివర్స్ అవునప్పటికి ఎందుకండి అలా అంటారు. ఎందుకివ్వరు, మీరు ఎందుకివ్వరు? ఇక్కడ ఇలా మాట్లాడుతున్నారులే గానీ, అక్కడికి ఎళ్తే అలా ఇలా ఇంత కూల్‌గా, ఇంత
అంటే దాన్ని ఎలా అంటారు, లవ్లీగా మాట్లాడరు మీరు. అది లేదు, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు. నేను అందరితో లవ్లీగానే మాట్లాడతా, కూల్గానే మాట్లాడతా. అందుకనే నా ఇంత అందంగా. ఓకే. అండ్ ఇంకొకటి, ఇప్పుడు మీరు ఐ మీన్ ట్రాన్స్జెండర్గా మారినప్పుడు మారక ముందు కానీ మారిన తర్వాత కానీ మీరు ఫస్ట్ బెగ్గింగ్కి వెళ్ళారా లేకపోతే సెక్స్ వర్క్కి వెళ్ళారా? బెగ్గింగ్కే వెళ్ళా. బెగ్గింగ్కి వెళ్ళారా? బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు చాలామంది చాలా మాటలు అంటూ ఉంటారు. మీకు ఏం పనులు లేవా, ఏమైనా జాబులు చేసుకోవచ్చు కదా, జాబులు చేసుకో, ఎందుకు ఇట్లా న్యూసెన్స్ చేస్తారు, మీ వల్ల చాలా మంది ఇబ్బంది పడతారు, చిరాపడేవారు, ఇంకా మీకు పనులేం లేవా అనేవారు, చాలా అనేవారు. ఏం చేస్తా, జాబులు ఇవ్వరు. జాబ్కి వెళ్తే నువ్వేమైనా అమ్మాయివా, నీకు ఎందుకు ఇవ్వాలి జాబు, ట్రాన్స్జెండర్ అని రిపోర్ట్స్ పడేస్తాడు బయటికి. ఓకే. కానీ ఇప్పుడు మా అప్పట్లో అయితే ఏం లేవు, ఇప్పుడు పర్లా కొంచెం డౌన్ అయింది. మీరు చదువుకున్నారు, ఇంటర్ వరకు చదువుకున్నాను, కానీ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ట్రాన్స్జెండర్స్ కి నేను ఒక సపోర్ట్ గా నిలబడతాను అండ్ ట్రాఫిక్ అప్పుడు మీరు ఎందుకు అప్లై చేసుకోలేదు? అంటే రేవంత్ రెడ్డి అనలేదు ఓన్లీ తెలంగాణ ట్రాన్స్జెండర్సే లేకపోతే ఇంకెవ్వరికి లేదు అని అయితే రేవంత్ రెడ్డి అయితే అనలేదు. కానీ మీరు ఎందుకు అప్లై చేసుకోలేదు? దానికి చాలా మంది అప్లై చేసుకున్నారు, చాలా మంది చేస్తున్నారు కూడా జాబ్ అందులో, కానీ మీరు ఎందుకు చేసుకోలేదు? నాకు ఇంట్రెస్ట్ లేదు. అంటే ఇంట్రెస్ట్ లేదంటే డబ్బులకు అలవాటు పడ్డారా, లేకపోతే అక్కడికి వెళ్తే మనకి ఇన్కమ్ ఉండదు, లేకపోతే ఫ్రీడమ్ ఉండదు, ఇలాంటివి అనుకున్నారా? అట్లేం లేదు, డబ్బుకి అలవాటు పడే అయితే మైండ్ సెట్ నాది కాదు. ఫ్రీడమ్ అంటే నాకు ఎక్కడున్నా ఫ్రీడమ్ ఉంటుంది. ఓకే. కానీ ఇంక ఇంట్రెస్ట్ లేదు అంతే. ఓకే. మీరు ట్రాన్స్జెండర్గా చేంజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 3 years. 3 years ఓవరాల్గా. ఇప్పుడు మీరు చేంజ్ అయ్యేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఐ మీన్ పేమెంట్ డబ్బులు కానివ్వండి. ఆ టైంలో మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేశారు? మా అత్తయ్య గారు సపోర్ట్ చేశారు. అత్తయ్య గారు అంటే అంకిత నాయుడు. అంకిత గారా? అంకిత గారు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతాను. అంకిత గారు మ్యారేజ్ చేసుకున్నారు. అవును. చాలా మందికి ఒక ఇన్స్పిరేషన్ కపుల్ లాగా ఉన్నారు ట్రాన్స్జెండర్స్ అందరికి. అవును. కానీ వాళ్ళు అసలు వాళ్ళని చూసిన చాలా మంది ఈవిడికి ఏందిరా బాబు ఇంత మంచోడు దొరికాడు అని కుళ్ళుకున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ అనుకోకుండా ఒక రోజు అయితే వాళ్ళిద్దరూ డివర్స్ అయ్యారు. ఎందుకు? అసలు ఎవరిది తప్పు ఏంటి? అంటే ఈ విషయం వచ్చినప్పటికైతే రియల్ ఫీమేల్ మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఉంటారు అబ్బాయిలు. ఓకే. ట్రాన్స్ మాకు ఎలా ఉంటారు అనుకున్నారు మీరు? తెలుసు కదా ఆ విషయం. తెలుసు. కానీ మీరు ఒక అబ్బాయిని కానీ మేము తెలుసు కూడా అదే తప్పు చేస్తాము. ఎందుకు? అంటే దాన్ని ఏమనాలి, బలుపనాలా లేకపోతే ఇంకేమనాలి దాన్ని? ఇప్పుడు చూస్తున్నాం, బయట చూస్తున్నాము. ఇప్పుడు మీరే ఉన్నారు, ఒకరిని చూస్తే ఇంకొకరు వచ్చి అంటారు లేదు ఇది అది కాదు, మేము పేరెంట్స్ దూరంగా ఉంటాము, మాకు ప్రేమ ఉండదు. వాళ్ళు వచ్చి మా ప్రేమ చూసినప్పుడు మేము ఎడిటింగ్ అయిపోతాం అన్నమాట. ఇంకా వాళ్ళ మీద డిపెండ్ అయిపోయాము, నమ్మొచ్చు అనుకుని ఇంక అట్లా. టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. మీరు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకదు అన్నారు, ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేశారని చెప్పారు కదా, అప్పుడు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరకట్లేదా మీకు? యాక్సెప్ట్ చేశారు, దొరుకుతుంది కదా. ఇప్పుడు మీ గురించే మాట్లాడుతున్నా, ఎవరో గురించి కాదు. మిమ్మల్ని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, యాక్సెప్ట్ చేసినప్పుడు మీకు ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరుకుతున్నప్పుడు ఇంకా బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మోసపోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఇంట్లో ప్రేమ చిన్నప్పటి నుంచి దొరుకుతుంది. ఇంట్లో వాళ్ళ ప్రేమ మీరు ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత కొన్ని ఇయర్స్ వరకు దొరకదు ఇంట్లో వాళ్ళ ప్రేమ. ఇప్పుడు మీరే అన్నారు మాకు ఎవరి ప్రేమ ఉండదు, ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమ ఉండదు, అది ఇది అనేసి అన్నప్పుడు మీరు మీ దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి హాయ్ హలో కొంచెం ప్రేమగా మాట్లాడితే ప్రేమలో పడతారు. కానీ ఇంట్లో వాళ్ళ ప్రేమ దొరికిన తర్వాత కూడా మీరు ఒక అబ్బాయితో ఎందుకు లవ్ లో పడి మీరు మోసపోయి కొంతమంది సూసైడ్లు చేసుకుంటారు, చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకు? సపోజ్ ఇంట్లో వాళ్ళ ప్రేమ ఉంటుంది, ఇంట్లో వాళ్ళు కూడా రమ్మంటారు, వెళ్తూ ఉంటాం మేము. వీళ్ళు వచ్చేసినప్పటికీ ఇంకా మాతోనే ఉంటారు, మాతోనే జర్నీ స్టార్ట్ చేస్తారు. అదమ్మా ఇదమ్మా అమ్మో గిమ్ము అని ఇక్కడ స్టార్ట్ చేస్తారు. ఒకేసారి మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయలేదు, ట్రాన్స్జెండర్ అంటారు మా ఫ్యామిలీ అన్నప్పుడు వెళ్ళిపోతారు. అక్కడ ఇంకా మేము తట్టుకోలేము, ఇన్ని రోజులు ఉంటాము, జర్నీ చేస్తాము. జర్నీ చేసి అందరూ మంచి అబ్బాయితో ఉన్నవాని కట్ట అంటుంటారు. ఆ అబ్బాయి చెప్పినప్పుడు ఏమైంది నన్ను అంటారు కదా ఏమైంది అన్నప్పటికీ అది తీసుకోలేక చనిపోతున్నారు చాలా మంది. సేమ్ అదే కారణం. ఓకే. ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్స్ మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి అనేసి ఎప్పుడు మొత్తం మిమ్మల్ని వాడుకొని యూజ్ చేసుకున్న తర్వాత చెప్తున్నారు. ఆ మాట ముందు తెలియదా? మిమ్మల్ని అడుగుతున్నాను, ఆ మాట ముందు తెలియదా? అంటే మీరు అడగడానికి మీకు నోరు ఉంది కదా, మరి అడగడానికి ఏమైంది? మేము అదంటాం ముందు, మేము అన్నీ అడుగుతాము. ఎందుకని ఇట్లా మేము చాలా మంది చూసాము,
నువ్వు కూడా అంతే అంటే లేదు లేదు మదర్ ప్రామిస్ సిస్టర్ ప్రామిస్ అందరూ అబ్బాయిలాగా ఒకరు ఉండరు, ఒకరికైనా ఉంటుంది మైండ్ సెట్ అంటారు. కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి అందరు మగవాళ్ళందరూ ఒకటి. ఓకే. ఇప్పుడు మీరు ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేశారా? అంటే బయట సొసైటీలో కానివ్వండి చేశారా? అంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు? అంటే ఇందా చెప్పాగా ఏమన్నా బయటకు వెళ్ళినప్పుడు చిరాకు పడతాం మమ్మల్ని చూసి, చీ అంటాము. అప్పుడు పడ్డా, ఇప్పుడైతే ఓకే అందరూ చూసిన వావ్ గుడ్. కానీ చాలామంది ట్రాన్స్జెండర్స్ సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారు. అంటే ఏం వర్క్ లేక సెక్స్ వర్క్కి అలవాటు పడుతున్నారా, లేకపోతే దేనికోసం? అది ఎవరిష్టం వాళ్ళది. అంటే ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ చేస్తారా? నేను చేయను ఇప్పుడు దాకా. ఆహా లేదు, అసలు వెళ్ళలేదా? వెళ్ళను. అంటే మీరు అమ్మాయిగా మారిన తర్వాత మీకు కొన్ని ఫీలింగ్స్ వస్తాయి, కానీ వస్తాయి. మరి మీకు బతుకు తిరగ ఎలాగా, ఇన్కమ్ అవన్నీ ఎలాగా? ఈవెంట్స్కి వెళ్ళేదాన్ని నేను. ఏం ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు? అంటే ఫోగ్రాలు ఉంటాయి కదా, మన డీజే ఫోగ్రాలు ఈవెంట్స్ ఉంటాయి, programs, అవి ఆటకట్ వెళ్తాను. డీజే ప్రోగ్రామ్స్ అన్నారు కదా, మీరు ఈవెంట్స్కి వెళ్ళొచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఆ, అది కామన్. ఇంకా ఏడిపించడము అలాంటి సిచ్యువేషన్లో మీకు ఏమనిపిస్తుంటది? ఏ దేవుడా ఏంటి ఏది అని అనిపిస్తుంది. ఏ బండి దిగు రానా బండి ఎక్కు అలా వెళ్ళొద్దాము, లేకపోతే బండి ఎదురుగా ఆపేసి చీర కొంగు లాగుతాము, హెయిర్ లాగుతాము, అట్లా జరిగేవి. అప్పుడు బాధ అనిపించేది. అది నిజంగా నేను అమ్మాయి అయితే ఇట్లా జరుగుతుందా, ట్రాన్స్జెండర్ కాబట్టి ఇట్లా ఏర్పిస్తారు అని ఇంకా లైక్ తీసుకుని వెళ్ళిపోయేదాన్ని. అంటే బయట సొసైటీలో ఏమనుకుంటున్నారంటే ట్రాన్స్జెండర్స్ వల్లే అమ్మాయిలకి కూడా సేఫ్టీ లేకుండా పోతుంది, వాళ్ళు ఎలా పడితే అలా ఉండడం వల్లే. ఇప్పుడు ఒకవేళ రోడ్డు మీద ఒక ఆడపిల్ల బస్ కోసం వెయిట్ చేసినా, లేకపోతే క్యాబ్ కోసం వెయిట్ చేసినా ట్రాన్స్జెండర్స్ నిలబడుతూ ఉంటారు కదా, వీళ్ళు కూడా అదే అనుకొని నీ రేట్ ఎంత ఇలా అడగడం జరుగుతుంది ఆడపిల్లల్ని. అంటే మీ వల్లే వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి కొంతమంది అంటున్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? కుక్క ఎన్నోసార్లు మరుగుతాయి, అన్నీ మాదంటే మేము ఎలా ఒప్పుకుంటాం చెప్పండి. ఇప్పుడు సంథింగ్ అక్కడ జరుగుతుంది, అది కూడా ట్రాన్స్జెండర్ చేశారంటే అది కూడా మాదే తప్ప అంటే మేము సొసైటీలో చీప్గా అంటున్నామా? చీప్గా అన్న వాళ్ళకి అది మా మీద వస్తున్నారు, అది ఎలా అవుతుంది? అదే ఈ చీప్నెస్ ఎందుకు వస్తుంది అంటే మీరు కూడా ఏదో ఒకటి ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీ ఓన్ బిజినెస్లో కానీ, లేకపోతే మీ ఓన్గా ఎక్కడైనా డెవలప్ సంపాదించుకుంటా ఉంటే మీకు ఇలాంటి మాటలు రావు కదా. అదే ఎందుకు అంటే మీరు బెగ్గింగ్కి వెళ్ళడమా, లేకపోతే సెక్స్ వర్క్కి వెళ్ళడమా, ఏదో ఒకటి చేయడం వల్లే మీకు ఇలాంటి నేమ్స్ వస్తున్నాయి కదా. ఇప్పుడు కొంతమంది ఇప్పుడు మీరు ఈవెంట్స్కి వెళ్తూ ఉంటారు, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు నీకు ఇంత ఇస్తాను, ఇంత అమౌంట్ ఇస్తాను వస్తా, ఇలాంటివి ఏమైనా ఫేస్ చేశారా? ఎప్పుడు అప్పుడు మీరు ఎలా ఉండేది మీ ఫీలింగ్ అనేది? అరే నాకు డబ్బులు వస్తున్నాయి కదా వెళ్దామా అనిపించేదా, లేకపోతే అట్లా ఉండదు, అందరూ ఒకలా ఉండరు, ఇప్పుడు ఎవరో సెక్స్ వర్క్ చేస్తారు నేను సెక్స్ వర్క్ చేస్తాను ఎలా అనుకుంటున్నావు నువ్వు, తప్పు మాట్లాడతాం, ఇంట్లో అక్క చెల్లి లేరా అని కట్టిన వార్నింగ్ ఇచ్చేదాన్ని. ఓకే ఓకే సారీ సిస్టర్ అని వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కరు అయితే సారీ సిస్టర్ అని బ్లెస్సింగ్స్ తీసుకుని వెళ్ళిపోయేవారు అన్నమాట. ఇప్పుడు నేను మీ ఇన్స్టా మొత్తం స్క్రోల్ చేశాను, అందులో నుంచి కొన్ని కామెంట్స్ తీసుకున్నాను. ఆ కామెంట్స్ ఇప్పుడు నేను చదువుతాను, దాని మీద మీ ఫీలింగ్ చెప్తారా? ఓకే చెప్తా. ఒక రీల్కి వచ్చిన కామెంట్ ఇది, ఆ బట్టలు కూడా తీసేసి చేయి ఇంకా లైక్స్ వస్తాయి అంట. అంటే మీరు వేసిన డ్రెస్సింగ్ వచ్చింది. అంటే వాడు ఏమంటున్నాడంటే నీకు ఇంకా లైక్స్ ఎక్కువ లైక్స్ కావాలంటే ఆ బట్టలు మొత్తం తీసేసి చేస్తే ఇంకా లైక్స్ ఎక్కువ వస్తాయి అనేసి అంటున్నాడు కామెంట్లో. దాని మీద మీ ఒపీనియన్ ఫీలింగ్ ఏంటిది? అది పెట్టిన నేమ్ వద్దు, ఒక అతనైతే కామెంట్ చేశాడు, ఆ అబ్బాయికి మీరు ఏం చెప్తారు? వాడు ముందు సరిగ్గా వేసుకోమని అప్పుడు నాకు చెప్పమంట. అంతేనా? అంతే. అంటే వాడు చెప్పింది తప్పని అయితే మీరు అర్థం అనుకోరు, అంటే వాడు ఒక మంచి ఉద్దేశంతో చెప్పాడేమో, నువ్వు ఓన్లీ లైక్స్ కోసమే ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకుంటున్నావేమో అనేసి అన్నాడేమో. నా లైఫ్, నేను స్టైలిష్గా ఉంటాను, నేను ఏ డ్రెస్ అని వేసుకుంటాను, వాడికి ఎందుకంట? అంతే అంటారు. ఇంకొకటి పెట్టాడు, నువ్వు పిలిస్తే ఒకసారి ఏంటి ఎన్నిసార్లు అయినా వస్తా, నువ్వు రాణిస్తావా ఎక్కించుకుంటావా? అసలే నేను ఎక్కడున్నా తెలుస్తాను కదా వాడు వస్తాకి. మరి చెప్పు, కింద రిప్లై ఇచ్చేస్తే తెలుస్తుంది కదా వాడికి. ఎందుకు ఇస్తా నేను? మరి వాడు అడుగుతున్నాడు కదా బాబు, అంతా క్యూట్ గా అడుగుతున్నాడు, నువ్వు పిలుస్తున్నావు వస్తాను ఒకసారి అయినా ఎక్కించుకుంటావా అని అడుగుతున్నాడు. వాడు అడుగుతున్నాడు, మరి రిప్లై ఇవ్వు పాపం వాడికి, వాడు ఎంత ప్రేమగా అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎంత నచ్చుంటే వాడు ఆ కామెంట్ పెట్టుంటాడు, వస్తావా అని రెచ్చగొడుతున్నావు, వచ్చాననుకో ఏమి ఇస్తావు నాకు, ఏమన్నా ఛాన్స్ ఏమన్నా ఉంటుందా?
చెంపలో పిచ్చి పంపిస్తా, అర్థం కాలేదు. దవడ మీద కొట్టి పంపిస్తా. ఎందుకు? ఇప్పుడు నా ఇన్స్టా, నా రీల్స్, ఇప్పుడు నీ ఇన్స్టా నీ రీల్స్ కరెక్టే, కాదంటలేను. ఇప్పుడు నువ్వు దేనికోసం చేస్తున్నావు? నీ ఫేమ్ కోసం నువ్వు చేసుకుంటున్నావు. అలాంటప్పుడు నువ్వు కామెంట్స్ లైక్స్ చేసుకోవచ్చు కదా. సరే, టైం పాస్ చేసినప్పుడు చేసుకోవచ్చు. నువ్వు కామెంట్స్ లైక్స్ అనేవి ఆఫ్ చేసేసుకుంటే నీకు ఈ కామెంట్స్ రావు కదా, లైక్స్ కూడా అవసరం లేదు. అంటే నువ్వు నీ కోసమే చేసుకుంటున్నావు, కాదంటలేదు. కామెంట్స్ లైక్స్ ఆఫ్ చేసుకో, మరి ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది కదా. అప్పుడు ఈ కామెంట్స్ రావు, లైక్స్ రావు, వ్యూస్ కూడా రావు కదా. వాడు పెట్టిన కామెంట్ అయితే ఇది, వస్తావా వస్తావా అని వాళ్ళని రెచ్చగొడుతున్నావు. వచ్చావు అనుకో, ఒకవేళ 100 మంది అబ్బాయిలు వస్తే నువ్వేం చేస్తావు? వాళ్ళకి ఏమి ఇస్తావు? ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేనేం మాట్లాడట్లేదు, వీడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కామెంట్ లో మాట్లాడుతున్నాడు. నెంబర్ చేంజ్ చేశారా? ఎవరో నీ ఫాలోవరే గట్టిగా హట్ అయి నీకు తెలిసినోడే కామెంట్ చేశాడు. అవును, నెంబర్ చేంజ్ చేసావా అని కూడా అతనే పెట్టాడు. హాయ్ బుజ్జి, నాకు చాలా చాలా ఇష్టం, నీతో కలిసి జీవించాలని చాలా ఆశపడుతున్నా. నీకు ఇష్టమైతే నీ ఫోన్ నెంబర్ పెట్టు, మాట్లాడుకుందాం, కలిసి హ్యాపీగా బ్రతుకుదాం, మంచి లైఫ్ ఇస్తాను అంటున్నాడు. రోజుకి నింట అన్ని విన్నప్పుడు అందులో ఒకటైనా నిజం అవ్వచ్చు కదా. ఏమో భయం వేస్తుంది. ఎందుకు భయం? అందరూ ఓకే అంటే మీ అత్తయ్య గారు చూసా? అట్లా లేదు, నాట్ ఇంట్రెస్ట్. అవునా? ఈ కామెంట్ ఎలా చదవాలో నాకైతే అర్థం అవ్వట్లేదు. చదవకైతే నీ నీ డాష్ 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 లో డాష్ 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 పెడితే అసలు ఏంటి, ఏం చదువుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కామెంట్ వచ్చింది, కామెంట్ ని చదివి అంటే ఇప్పుడు దాకా పాజిటివ్ కామెంట్స్ చదివాను కొన్ని. ఒక్కటైతే అంటే నీ రీల్స్ లో కింద చాలా కామెంట్స్ చూసాను. చాలా కామెంట్స్ చూసినప్పుడు చాలా మంది పాజిటివ్, అంటే ఒక 40 కామెంట్స్ వచ్చినా 50 కామెంట్స్ రాని 100 రాని ఎన్నైనా రాని, కానీ అన్ని పాజిటివ్ కామెంట్సే వస్తున్నాయి. కానీ ఎవరో అందులో ఒకళ్ళో ఇద్దరో నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అంటే అన్ని రీల్స్ లో పెట్టట్లేదు, ఏదో ఒక రీల్, అంటే నీ డ్రెస్సింగ్ ని బట్టి పెడుతున్నారు కొంతమంది. ఇప్పుడు నువ్వు నీట్ గా శారీ కట్టుకున్నప్పుడు అలాంటప్పుడు ఎవ్వరు కామెంట్స్ పెట్టట్లేదు నెగిటివ్ కామెంట్స్. నువ్వు నెగిటివ్ గా డ్రెస్సింగ్ చేసుకున్నప్పుడు మాత్రమే నెగిటివ్ కామెంట్స్ అనేవి వస్తున్నాయి. అంటే వాళ్ళకి నిన్ను అలా శారీలో చూడడమే ఇష్టం అనుకుంటా. అయితే అవును, నన్ను అందరూ శారీలో లైక్ చేస్తారు. మరి శారీలో లైక్ చేసినప్పుడు ఎందుకు మరి బట్టలు లేకుండా కొన్ని మొత్తం ఎక్స్పోజ్ చేసి మొత్తం కట్స్ అవన్నీ వేసుకుని చేసుకుంటున్నావు? మరి రోజు శారీ కట్టుకుని రూల్ లేదు కదా. ఇప్పుడు నా డ్రెస్సింగ్ నా ఇష్టం, ఒక రోజు జీన్స్ టీ షర్ట్ వేసుకుంటా, ఒక రోజు స్కర్ట్ వేసుకుంటా, ఒక శారీ కట్టుకుంటా. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళందరూ నిన్ను శారీలో చూసే ఇష్టపడుతున్నారు. శారీ కట్టుకుని ఒక్కొక్క వీడియో చేస్తున్నాను, అంటే ఏదో ముష్టి పడేస్తున్నాను అంటున్నావు వాళ్ళ కోసం. అట్లేదు ఫీల్ అవుతారు మళ్ళీ ఫాలోవర్స్. అదిగో అశ్విని ఫాలోవర్స్ ని అంటుంది, మీకోసం అంటే మీకోసం డైలీ ఒక ముష్టి పడేస్తే. లేదు మరి చెప్పు వాళ్ళకి. లేదు, ఇంక ఈ రోజు నుంచి మీకోసం శారీ కట్టుకుని రోజు వీడియోలు చేస్తా. ఈ కామెంట్ చదువుతా, మా కెమెరామెన్స్ ఇందా నుంచి నవ్వుకుంటున్నారు ఇద్దరు నీ కామెంట్స్ చదివి. అదిగో మా వెంకటన్న అయితే అసలు ఇంకా ఆగట్లేదు ఇందా నుంచి. అవును, ఇంద నుంచి నాకు చూసుకుని నవ్వుతున్నారు. తను నచ్చావేమో ఏన్నా, నీ బొడ్డు బాగుంది ఒకసారి ఇస్తావా? నీ బొడ్డు అంట, ఇస్తావా? ఇవ్వను. అది ఎవరికి ఇస్తావో చెప్పు మరి క్లారిటీగా. ఇచ్చేస్తే వాడు అడగడు కదా రెండోసారి. వాడు ఆల్మోస్ట్ నీ రీల్స్ కింద ఆల్మోస్ట్ ప్రతి ఒక్క రీల్ కింద అది పెడుతున్నాడు. నేను ఫోర్స్ చేస్తే చాలుతాను, పాతది ఏదో ఒకటి సంథింగ్ లవ్ యూ అంటాడు, లవ్ యూ టూ అంటాడు. ఎప్పటి నుంచి నేను ఫాలో అవుతున్నాను, నేను ఎప్పటి నుంచి లవ్ చేత నీ మీద ఎప్పటి నుంచో అని ఏయో అంటాడు, లైక్ తీసుకుంటాను. మరి ఎప్పటి నుంచో అంటున్నప్పుడు కానీ ఒక్క అవకాశం, ఎంతో మందికి అవకాశాలు ఇస్తున్నారు పాపం, ఇతనికి కూడా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా. సార్ నువ్వు చెప్పగా సాయంత్రం ఇస్తాను, తప్పకుండా ఇవ్వాలి. మరి ఇప్పుడు ఇదిగో ఇంటర్వ్యూ చూస్తున్నావు కదా, నేను చదువుతున్నా బయటికి, అయితే నేను చదివేస్తున్నా. ఈ కామెంట్ పెడుతున్నాడు ప్రతి ఒక్క రీల్ కింద, నీ బొడ్డు బాగుంది ఒక అవకాశం ఇస్తావు, ముద్దు పెట్టుకుంటావు అని. అశ్విని సాయంత్రం నీకు పక్కా మెసేజ్ చేస్తుంది, చేయకపోతే నాన్ స్టాప్ గా మీ ఫ్రెండ్స్ తో ఆడుకో ఇక. అమ్మో నిజంగా ఆడుకుంటున్నావు అలా అంటే. మరి నువ్వు కెమెరా ముందు చెప్పావు బొడ్డి వెళ్ళగానే సెల్ఫీ ఇస్తాండి, సెల్ఫీ దిగేసిపోవరనా? ఇంత అందంగా ఎట్టా ఉంటారు మీరు? ఇంత అందంగా అంటే ఎలా ఉంటారు? మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చెప్పండి. ఫ్యాన్స్ కోసం అందంగా రెడీ అవుతున్నా అంటే, లేకపోతే అందంగా ఉండరు మీరు, గలీజ్గా ఉంటారా? లేదు, అందంగానే ఉంటా నేను. మరి మీరు ఫ్యాన్స్ కోసం అందంగా రెడీ అవుతాను అంటున్నారు. అంటే నేను అందంగా, ఇంకా ఫ్యాన్స్ కోసం ఇంకా అందంగా రెడీ అవుతున్నా. అవునా? యా. ఆ బొడ్డు రౌండ్ గా ఉంది తల్లే, దాన్నంట కొంచెం చెక్కించుకో, రౌండ్ గా ఉందంట. వాడికి నచ్చట్లేదు పాపం. అయ్యో, చెప్పు వాడికి ఏదో ఒకటి. ఒక్కసారైనా మిమ్మల్ని మీట్ అవ్వాలి అక్క. ఎవరో మీ తమ్ముడు పాపం. ఒక్క సెల్ఫీ అంటే ఇవ్వచ్చు కదా మీ తమ్ముడికి. సరే తమ్ముడు, ఇస్తా, ఓకేనా? జాను పేరు.
పాపం ఇప్పుడు నేను కూడా చెప్పిన జాను. సరే తమ్ముడు ఇస్తా, ఓకేనా? అంకిత అక్క మీ అత్తయ్య కోసం. యమగు అంటే కొంతమంది మీ అత్తయ్య కోసం వస్తున్నారేమో. ఏంటి? నీ రీల్స్ ఓన్లీ మీ అత్తయ్య కోసం వస్తున్నారు. కొన్ని రీల్స్ లో మీ అత్తయ్య ఐ మీన్ తను ఉంటారు కదా, యా అంకిత గారు ఉంటారు కదా మీ రీల్స్ లో కొన్నిట్లో. మీ రీల్స్ ఆల్మోస్ట్ ఒక 50 ఉంటే 50లో 30 వరకు మీ అంకిత గారే ఉంటారు. నాకు అమ్మంటే ఇష్టం. నేను అడిగిన దానికి మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు. అంకిత గారిది తప్ప లేకపోతే అతనిది తప్ప చెప్పండి, పర్వాలేదు. అంటే మీరు మీ అంకిత గారిని మీరు పక్క నుండి చూస్తారు అంటే తను వదిలేయడం దాంట్లో తప్పు ఉందా, లేకపోతే అతనే మోసం చేసి వదిలేశాడా? మా అత్త విషయంలో అయితే తప్పలేదు. ఆ విషయం అయితే నేను చెప్తా. ఎందుకని అంటే ఎందుకు విడిపోయారు మరి? అంటే ఎక్కడ ఉంది ప్రాబ్లం? అంత మంచిగా ఉన్న బాండింగ్ అసలు తను అంకిత గారు ఏడిస్తేనే లైవ్ లో తొడవడము, ఏడవకు అని చెప్పడము, తను ఏడిస్తే తిను బాధపడడం, అంత క్రియేట్ అయిన ఒక బాండింగ్ ఎందుకు సడన్ గా ఒక్కసారిగా బ్రేక్ అయిపోయింది? ఏమో అయితే నేనైతే చెప్పలేను, ఎవరి పర్సెట్ లైఫ్ వాళ్ళది. ఓకే ఓకే, కానీ ఇప్పుడు ఒక ప్రాంక్ కాల్ చేద్దామా మీ ఫ్రెండ్కి? చేద్దాం. ఓకే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా బెస్ట్ ఫ్రెండ్ అంటే సాయి దీక్షి, ఓకే, దీప్తి, ఇప్పుడు ఎవరికి కాల్ చేస్తారు మీరు? అంశకి చేస్తా. ఓకే, ఒకసారి My కాల్ sister. చేసి ఏం చెప్తారు? ఏం చెప్పాలి? ఏం లేదు అక్క, ఇలా బయటికి వెళ్ళాను, సడన్ గా నన్ను ఒక ఇంటి దగ్గర నుంచి ఒక 2-3 ఫాలో అవుతున్నారు, ఎంత దూరం వెళ్ళినా వస్తానే ఉన్నారు, నాకైతే భయం వేస్తుంది, నేనైతే ఇది టిఫిన్ చేద్దామని ఒక హోటల్లోకి వచ్చి నిలబడ్డాను, నాకు భయం వేస్తుంది, అది ఇది అనేసి చెప్పు. ఏమంటారో చూద్దాం. హలో హలో, సలాం అలైకుం అక్క. వాలేకుం సలాం. నేను అదే మా సాయక్క ఉంది కదా, సాయకు పడుకుందని బైక్ స్కూటీ వేసుకుని బయటకు వెళ్దామని బయటకు అలా తిరుగుదామని వచ్చాను టిఫిన్ కని. కింద నుంచి అసలు అమ్మో అబ్బాయిలందరూ వెనకాల ఫాలో అవుతున్నారు అన్నమాట. ఫాలో అవుతున్నారు, భయం అవుతుంది. ఇక్కడ హోటల్ ఉంటే హోటల్లో ఉన్నాను, హోటల్ బయట ఉన్నారు, ఏం చేయ నాకు అర్థం అవుతుంది, భయం అవుతుంది అక్క, ప్లీజ్ అక్క. ఇక్కడ ఉన్నాను, జూబ్లీస్ లో ఉన్నాను. అక్కడ ఎందుకు పోయినావు? భయం వేస్తుంది. ఎందుకు లొకేషన్ పెట్టి నేను వస్తా. వస్తున్నా, భయం వేస్తుంది, గమ్మునే రావే, లొకేషన్ పెడతా. ఎందుకు పోయినవే? ఇంటికి వెళ్తున్నాను కదా అని షాపింగ్కి అదే బయట మన ఫంక్షన్ ఉంది కదా. వీడియో కాల్ చేయాలి. వద్దు, మామూలు కాల్ వచ్చి మాట్లాడు, నాకు భయం వేస్తుంది. వీడియో కాల్ చెప్పిన దీంట్లో నెట్ లేదు, ఛార్జింగ్ కూడా లేదే, నాకు భయం వేస్తుంది, ప్లీజ్. సాయికి పడుకుంది, సాయికి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది, డింపుల్ ఫోన్ చేస్తున్నా, డింపుల్ ఫోన్ కూడా సైలెంట్ లో ఉంది, ఎత్తుతలేదు, భయం వేస్తుంది అంశక్క. ఏం చేయండి మరి ఇప్పుడు? లొకేషన్ పెట్టు, నేను వస్తా అంటే. లొకేషన్ పెడుతున్నాను, సరే లొకేషన్ పెడుతున్నాను, త్వరగా రా, ఓకేనా? సరే బాయ్ అక్క. బాయ్. అమ్మో ఆమె బూతులు తిట్టేస్తుంది, కట్ చేసా వీడియో. అంటే బీప్ వేసుకుంటాంలే కానీ అక్కడ నో ప్రాబ్లం, బీప్ ఆప్షన్ ఉంది కదా మనకి. తను అంటే మీ కమ్యూనిటీలో బాండింగ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, అంటే సపోర్ట్ చేయడం కానివ్వు ఇలాంటివి బాగుంటాయి కదా, కానీ ఒక్కసారిగా మీరు కమ్యూనిటీకి కొంతమంది నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటారు, ఎందుకని? అదైతే నాకు తెలీదు, ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు నువ్వు మంచి చూస్తావు కానీ నీకోసం మంచి చెప్పుకుంటాను, వేరే వాళ్ళు కొట్టినా తిట్టినా వాళ్ళు చెడ్డదని చెప్పుకుంటారు, అదైతే అంతే. అంటే చాలా మంది ఏమని చెప్తారంటే కమ్యూనిటీలో మాకు సపోర్ట్ చేయరు, ఎందుకు మారావు, మేము మారమన్నామా, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేము హెల్ప్ చేస్తామని నువ్వు మారుతున్నావా, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని కొంతమంది చెప్తున్నారు, అది నిజమేనా? కమ్యూనిటీలో హెల్ప్ అనేది ఉండదా? ఏమో నేను చూసిన కంచైతే నాకేమి ఆపుతున్నా మా కంపెనీ అయితే వస్తుంది, మా ఫ్యామిలీ, మా అత్తయ్య కానీ మా సిస్టర్స్ కానీ చూసా కదా ఇప్పుడే పక్కా వస్తారు. నాకైతే నేను చూసిన కంచైతే ఎప్పుడూ మంచిగానే ఉంది. చాలామంది విన్నాను, ఇది నిజమో అబద్ధమో తెలియదు, ఒక ట్రాన్స్జెండర్ చనిపోతే చెప్పులతో కొడతారంట, ఎందుకని? అది ఇప్పుడు అంటే తను ట్రాన్స్జెండర్, మళ్ళీ జన్మ ఉంటే ఇలా పుట్టకూడదు, ఈ జన్మ అందరూ సొసైటీలో గట్ట చీప్గా చూస్తున్నారు, మళ్ళీ పుడితే అమ్మాయి కింద పుట్టాలి అని నైట్ చెప్పులతో కొట్టి చీపులతో కొట్టి తీసుకెళ్తున్నారు, కానీ ఇప్పుడు లేదు, ఇప్పుడు నార్మల్గా తీసుకెళ్ళిపోతున్నారు. అది అప్పట్లో మా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు ఆ జెండర్లో అన్నమాట అటు సారు ఒక
పూర్వం అన్నమాట. ఓకే. మా పెద్దవాళ్ళు ఇప్పుడైతే అలా లేదా? ఇప్పుడైతే లేదు, నార్మల్ గానే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ గా మారకూడదని చెప్పులతో కొడుతున్నారు అంటున్నారు. ట్రాన్స్జెండర్ గా మారుతున్నది ఎవరు? మేమే. మీరే కదా, ఎందుకు మారుతున్నారు అసలు? మారాల్సిన అవసరం ఏంటి మీకు? నేను ఎందుకు చెప్పేది అదే కదా, నేను మళ్ళీ నువ్వు ఫస్ట్ రాలేదు నేను, కరెక్టే, మీకు ఫీలింగ్స్ వస్తున్నాయి, అవన్నీ వస్తున్నాయి, కరెక్టే. కానీ ఫీలింగ్స్ మీరు కొంతమంది ఎలా ఉన్నారంటే కావాలని వస్తున్నారు, డబ్బుల కోసము, డబ్బుల మీద ఆశపడి వేరే వీళ్ళు పిచ్చగా సంపాదించుకుంటున్నారు. దీనికోసం కొంతమంది ఫీలింగ్స్ వస్తున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, కొంతమంది వస్తున్నారు కదా, వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అంటే ఇప్పుడు మేము ఉన్నాము అనుకో, మేము ముందు అడుగుతాము ఎందుకు వస్తున్నా, అసలు ఏంటి నీ కారణం అని. మాకు సర్జరీకి వెళ్ళినప్పుడు కూడా అన్ని టెస్టులు చేస్తారు, అన్ని ఫీమేల్ ఉంటేనే మాకు సర్జరీగా చేస్తారు. ఫేక్ అయితే ఫేక్ అని చెప్తారు, ఫేక్ అని మేము ఊరుకోం వాళ్ళని. అంటే మేము సిగ్నల్ కట్ట వెళ్తారు అదే మేము అప్పుడు వెళ్ళినప్పుడు కట్ట ఫేక్ వాళ్ళు వస్తారన్నమాట, వాళ్ళు మేము పట్టుకుని కొడతాము. ఏం పోయే కాలం మీకు, మీ వల్ల మాకు కూడా చెడ్డ పేరు వస్తుంది, మీరు రౌడిజం చేస్తున్నారు, అట్లా చేస్తుంది తప్పు కదని ఇక్కడ చెప్పి. చాలా మంది ట్రాన్స్జెండర్స్ కాదు అబ్బాయిలు వేషాలు వేసుకొని బ్యాగుల్లో కత్తులు, ఈ కొన్ని సామాన్లు పెట్టుకొని బెదిరిస్తూ ఉంటారు. అవును అంటున్నారు, కానీ నేనైతే రియల్ గా అయితే చూడలే, వాళ్ళు కూడా నేను విన్నా. ఇదైతే విన్నారు కదా, అది అంటే వాళ్ళు నిజంగానే వస్తున్నారా లేకపోతే మీరే కావాలని క్రియేట్ చేస్తున్నారా అలాగా? ఇప్పుడు నాకు నిజంగా జరిగితే చెప్పేది. అంటే ఇప్పుడు నేను అడిగింది కూడా అదే, నేను అనేది ఏంటంటే మీకు అర్థం కాలేదు. ఇప్పుడు అలా వస్తున్నారు కదా, వాళ్ళ వల్ల మీకు నెగిటివ్గా నేమ్ వస్తుందా అనేసి అడుగుతున్నాను. అవును, ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళని కాలర్ పట్టుకుని ఇస్తావు ఇవ్వని మాలాగా క్లాప్స్ కొడతాము, వాళ్ళ ఏమో మమ్మల్ని ఏమో మీరు రౌడిజం చేస్తున్నారు, ట్రాఫిక్ న్యూసెస్ కేసు ఇవి అంటారు. మమ్మల్ని తెలిసిందే కదా, ఇంకా అక్కడ తప్పు జరిగిన ఇంకా తప్పు మాదే అంటారు. ఇప్పుడు అక్కడ ఏమైనా సంథింగ్ అక్కడ ఒక సిగ్నల్ ఉంది, ఆ సిగ్నల్ దగ్గర వెళ్ళే వాళ్ళు ఉంటారు. అక్కడ మళ్ళీ రోజు ఆగిపోయారనుకో, ఫేక్ అని అన్నావు కదా, ఒకవేళ వాళ్ళు వచ్చి అక్కడ ఏమైనా జరిగిందనుకో, నెక్స్ట్ డేలో మేము నెక్స్ట్ డే వెళ్తున్నప్పుడు మమ్మల్ని అంటారు, ఇంకో నిన్న ఏమి మా బండి పగలగొట్టింది ఇట్లా అని. అసలు మేము చేయము, అది ఎవరో చేసింది కూడా మాది అంటారు. అది ఎలా అంటారు? కానీ ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు, మంచిగా ఎక్స్ప్రెషన్స్ కానీ యాక్టింగ్ కానీ మంచిగా చేస్తారు. ఏమన్నా ఆపర్చునిటీస్ ఏమన్నా వస్తున్నాయి ఆ ఇండస్ట్రీ నుంచి? ఇండస్ట్రీలో కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్, చాలా మంది చేస్తున్నారు కూడా, మూవీస్ కానివ్వండి లేకపోతే సీరియల్స్లో, వెబ్ సిరీస్లు చేస్తున్నారు. ఇప్పటివరకు అవకాశాలు ఏం రాలేదు? ఇప్పటికైతే ఏం ట్రై చేయలేదు. అంటే మీరు ట్రై చేయలేదా అసలు? ఛాన్సెస్ రాలేదు? ట్రై చేయలే నేను. ఒకవేళ ఇప్పుడు ఒక మంచి డైరెక్టర్ మీ దగ్గరకు వచ్చి మంచి క్యారెక్టర్ ఒకటి ఇస్తాను మీకు అనేసి అంటే మీరు చేస్తారా? పక్కా చేస్తా. దానికి కమిట్మెంట్ అడుగుతారు, కడతా. కమిట్మెంట్ ఇస్తారా? ఇస్తా. అంత డేర్గా ఎలా చెప్తున్నారు కమిట్మెంట్? అంటే మీరు ఇందాక అన్నారు నేను సెక్స్ వర్క్కి వెళ్ళను, నాకు కొంతమంది అందరు అలా ఉండరు కదా అనేసి అన్నారు. కానీ ఇప్పుడు మీరు ఒక డైరెక్టర్ వచ్చి కమిట్మెంట్ ఇస్తానంటే ఎలా ఇస్తానంటున్నారు? అంటే అంటే మీరు ఏమన్నారంటే, అంటే మీ ఒపీనియన్ ఇందాక మీరు చెప్పిన అంశాల్లో, నేను ఎవరికి ఇవ్వను, నేను పెళ్లి ఎవరినైతే ఇష్టపడతాను వాళ్ళకి, అంటే ఒక డైరెక్టర్ మీరు ఇష్టపడతారు. ఓకే, నాకు అర్థమైంది. ఒకవేళ వాళ్ళు వచ్చిందంటే ఓపెన్గా అడుగుతారు, అప్పుడు నేను సమాధానం చెప్తా. అప్పుడు నేను అంట ఫస్ట్ ఫోన్ చేస్తారు, ఓకే ఇస్తారమ్మా అంటాను. వచ్చాక ఇప్పుడు డైరెక్ట్ మాట్లాడతా. నేను అందరిలా కాదు, అట్లా చేయి, నేను కాకపోతే ఏమైనా మనీ సంథింగ్ మాట్లాడుకుని తప్ప అదైతే ఇవ్వను. మరి ఇప్పుడే ఇస్తాను అంటే మీరే 2 మాటలు మాట్లాడేస్తున్నారు ఇక్కడే. డబ్బులు ఇస్తానంటున్నారు, ఇవ్వనంటున్నారు, కానీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇస్తారా ఇవ్వరా? ఇవ్వరు ఇస్తానంటున్నారు కదా ఇందాక. అంటే ఇస్తామంటే అట్లా అదేం లేదు. ఫస్ట్ ఎవరైనా అంతే కాల్ చేస్తారు, నీకు అది ఇది అంటారు. అప్పుడు ఆహా సరే అయితే అదా నువ్వు ఫేక్ అని నిజమనుకుని కాల్ చేస్తా, పిలుస్తా, అప్పుడు మాట్లాడి సమాధానం ఇచ్చి గట్టిగా పంపిస్తా. ఓకే, మీకు ఇండస్ట్రీలో ఏ హీరో అంటే ఇష్టం బాగా? పిఎస్పీకే పవర్ స్టార్ అంటే ఇష్టం. పవన్ కళ్యాణ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పొలిటిక్స్లో ఫుల్ బిజీ ఉన్నారు, కానీ సినిమాలు చేసే అవకాశం అయితే లేదు. ఇప్పుడు ప్రజెంట్ 3 మూవీసే ఉన్నాయి, ఆ 3 మూవీసే కంటిన్యూ అవుతాయి. తర్వాత మూవీస్ చేస్తారా లేదా అనేది ఎవరికి తెలియదు. ఏమో చేస్తారేమో. ఇప్పుడు హరిహర వీరమల్లు ఉంది, అది పోస్ట్ పోన్ చేస్తానే వస్తున్నారు కానీ రిలీజ్ చేసే ఛాన్స్. ఇప్పుడు నిన్ననే మన డేట్ అనేది ఒకటి ఫిక్స్ చేశారు, ఎప్పుడైనా రిలీజ్ అవుతుందా లేకపోతే పోస్ట్ పోన్ చేస్తారా? రిలీజ్ అవుతుంది పక్కానా? మళ్ళీ పోస్ట్ పోన్ అంటే ఆ రోజు రిలీజ్ చేస్తానన్నారు, ముందు రోజే పోస్ట్ పోన్ అనేసి చెప్పారు సడన్ గా. ఇప్పుడు అదే రోజు మళ్ళా రేపటి రోజున కూడా పోస్ట్ పోన్ చేస్తారేమో. లేదు, హార్డ్ డిస్క్ పోయింది అంటున్నారు.
ఫుటేజ్ మొత్తం ఫ్యాన్స్ పోయింది. కోసమైనా చేయాలి, రియల్ చేయాలి. అని నువ్వు పవర్ స్టార్ ఫ్యాన్ కాదా, అందుకే అలా లేదు, లేదు, మాట్లాడుతున్నావు. నేను పవర్ స్టార్ ఫ్యాన్. పవర్ స్టార్ అందుకే నువ్వు పవర్ స్టార్ లా ఉన్నావు అయితే. అమ్మ బాబోయ్. అయితే కానీ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి చేస్తున్నారు ఏపీకి పొలిటిక్స్. మీది ఎక్కడ ప్రాపర్? నాది ఆంధ్ర భీమవరం. భీమవరం ఏపీ అన్నారు కాబట్టి మీరు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటేసి ఉంటారు. అవును, మా ఫ్యామిలీతో కూడా దగ్గరుండే ఇంచా. మా ఫ్యామిలీ అందరూ కూడా ఇష్టం మాకు. మా బాబాయ్కి, మా చిన్న బాబాయ్కి మాట పిచ్చి ఆయన అంటే. ఓకే, కానీ చాలా మంచి చేస్తున్నా కానీ నెగిటివ్ నేమ్ అనేది ఎందుకు వస్తుంది పవన్ కళ్యాణ్ గారికి? ఏదో అంటారు. ఎందుకంటారు? ఇప్పుడు నెగిటివ్ ఉంటేనే కదా నెగిటివ్ గా కామెంట్స్ చేసేది. ఆయన కొంతమంది నచ్చిన వాళ్ళకేమో, ఇప్పుడు నీకు మంచి చేశాను అనుకో, నేను మంచిదని అవుతాను. సపోజ్ నీకు మంచి చేయలేదు అనుకో, మంచి చేయను చేస్తా, మంచి చేయకుండా సంథింగ్ నీకేమైనా మాట్లాడినా అనుకో, అది చెడ్డది, ఇది అది తెలిసిందే కదా ఇంకా బయట. పవన్ కళ్యాణ్ చేసే మంచి మొత్తం పబ్లిక్ లో ఉంటది. అవునా? పబ్లిక్ లో ఉన్నా గానీ పబ్లికే నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దాని గురించి నేను అడుగుతున్నాను. అయినా చేసిన ఆయన ఇంకా మంచిగా చేస్తా అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రాకముందు చాలా మంది నిజాయితీగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అనేసి అన్నారు. పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చి డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఈయన కూడా నార్మల్ పొలిటీషియన్ లాగే అయిపోయాడు, ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతున్నారు అనేసి అంటున్నారు. లేదు, అదేం లేదు. నచ్చిన వాళ్ళు ఏమో నచ్చినట్టు మాట్లాడుతారు, నచ్చలేనేమో నచ్చలేని మాట్లాడుకుంటారు. అయినా ఆయన ఏం ఇప్పుడు ఎవరేమన్నా ఆయన ఇష్టం మానట్లేదు కదా, ఆయన అందరూ మంచి చేసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు మీకు జనసేనలో టికెట్ ఇస్తే నిలబెడతారా? ఏం అంతలేం లేదు. అంటే ఎమ్మెల్యే టికెట్ కాదు నేను అడిగేది. అది అర్థమైంది, నెంబర్ టికెట్ నాకు తెలుసులే. వద్దు మనకి ప్రెసిడెంట్ గా ఏమన్నా ఛాన్స్ మనకి అలాంటివి వద్దండి. ఆయనతో ఒక సెల్ఫీ ఉంటే చాలు. సెల్ఫీ దిగుదామని. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ లో లేరు. పవన్ కళ్యాణ్ కాకుండా మీకు ఇష్టమైన హీరో ఎవరు? ఇంకొకరు హీరో అయితే ఎన్టీఆర్. ఎన్టీఆరా? ఎన్టీఆర్ లో ఏమి ఇష్టం? ఆయన హెయిర్ స్టైల్ అంటే ఇష్టం. ఏమి ఇష్టం? హెయిర్ స్టైల్. ఓకే ఓకే. అలాగే ఇప్పుడు కొన్ని నవరసాలు చేద్దామా? నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అంటున్నావు కదా, నవరసాలు చేద్దాం. పలికిస్తావా నవరసాలన్నీ? పలికిస్తా. ఓకే, ఒకసారి మా ఆడియన్స్ కోసం, నీ ఫ్యాన్స్ కోసం, నీ ఫాలోవర్స్ కోసం నవరసాలు పలికిస్తావా? పలికిస్తా. పలికిచ్చు. పాడుగా పాడు. రాజశ్రీ పాడమల్లా నిన్ను ఎక్స్ప్రెషన్స్ ఇవ్వు. ఏమేమి నవరసాలు తెలుసా నీకు? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసు. నవరసాల్లో కొన్ని రసాలు పలికిచ్చు, మీ ఫ్యాన్స్ కోసమో లేకపోతే నీ ఫాలోవర్స్ కోసమో, మా ఆడియన్స్ కోసం. నాకు సిగ్గేస్తుంది పలికించాలంటే. సరే, నేను కొన్ని నవరసాలు చెప్తాను, అవి నువ్వు పలికిచ్చు. రౌద్రం. రౌద్రం. నాకంత నవరసాలు రావు. ఒరే ఇప్పుడే వచ్చి అన్నా. అంటే నువ్వు ఏ చెప్తున్నావు? సరే రొమాంటిక్ ఇవ్వు. అంటే ఎవరికి ఇస్తున్నావు నువ్వు? కెమెరాలో చూసి ఇవ్వు. మా కెమెరామ్యాన్ ఇందా నుంచి కెమెరామ్యాన్ మీద కన్నేసావు కదా ఇందాక నుంచి. అమ్మా అదేం లేదు, ఆయన నవ్వుతున్నాను అంతే. మరి కెమెరాలో చూసి నవరసాల్లో నీకు ఇష్టమైన రసం? రొమాన్స్. ఇలా అంటే రొమాన్స్ అది. ఇంకేం చేయాలి మరి? ఇంకేం అంటే ఇప్పుడు నువ్వు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అన్నావు కదా, ఇప్పుడు ఒక డైరెక్టర్ నిన్ను పిలిచి ఎందుకు ఇవ్వాలి ఛాన్స్? నీ దగ్గర ఏం స్కిల్ లేనప్పుడు. అవును అంటారు. మరి అంటారు కదా, నీకు ఏం తెలియనప్పుడు నీకు ఎందుకు ఛాన్స్ ఇవ్వాలమ్మా అంటారు. అంటే నిన్ను ఇప్పుడు ఒక ఛాన్స్ ఇస్తానని తీసుకుని వెళ్ళి యూజ్ చేసుకుని పంపించవచ్చు, కానీ నీకు ఛాన్స్ ఇవ్వాలంటే ఇప్పుడు నీ దగ్గర స్కిల్ ఉండాలి కదా. దానికోసం నేను అడుగుతున్నాను. అంటే నువ్వు ఇలా అనేస్తే అది ఇదైపోద్ది కదా, రొమాంటిక్ అయిపోద్ది కదా, అందుకనే అడుగుతున్నాను నేను. కరెక్ట్గా ఇస్తావేమో ఎప్పుడైనా అని. ఇవ్వు. సిగ్గుపడు. సరే కనీసం సిగ్గుపడు. అమ్మాయి కదా నువ్వు, కాస్త సిగ్గుపడు. అది మా కెమెరామ్యాన్ చూసి సిగ్గుపడు. సిగ్గుపడు అంటే నవ్వుతావు. సరే నచ్చకపోతే అది ఆయన ఉన్నాడు, ఇంకొక ఆయన. ఎవరు నచ్చారు నీకు ఇద్దరులో? నువ్వే నచ్చావు. సబ్బా నాకు వేస్తున్నావు అయితే కన్నం గట్టిగా. లేకపోతే మీ ముగ్గురు ఏమన్నా ప్లాన్ చేసుకున్నా బయట? ఇందాక మాట్లాడుకున్నారు ముగ్గురు, నాకు తెలియకుండా ఏమన్నా ప్లాన్ చేశారేమో. ఏం మాటలా, తిన్నామంటే తిన్నాను, మీరు తిన్నారని అంతే. అంతేనా? ఇంకొకటి, ఇప్పుడు నీ దగ్గరకు ఒక అబ్బాయి వచ్చి నీకు లైఫ్ ఇస్తానంటే ఛాన్స్ ఇస్తావా? ఛాన్సా? ఇస్తావా? మోసపోతావని లేదా మళ్ళా?
అంటే ముందే ఆలోచన తన్ని. ఎన్ని బ్రేకప్స్ అని ఇప్పటిదాకా? అమ్మో ఎన్ని బ్రేకప్స్! ఆ, ఎలా కనిపిస్తుందా నీకు? అవ్వకుండా ఎందుకు ఉంటాయి నువ్వు చెప్పు. అయిందిలే ఒకటి. మరి ఎల్లో అన్నావు, ఇప్పుడు అది అన్నావు, ఎలా కనిపిస్తున్నాను నీకు అన్నావు? అన్ని మన ఎన్నో అంటే ఎన్నో ఒకటో రెండో అంటే అవుతాయి. అడుగుతాము ఎన్నో అని, మీరు చెప్పాలి దానికి. ఒకటైందా, రెండైందా? ఒకటైంది. మరి ఒకటైనప్పుడు మళ్ళా బుద్ధి లేదా ఇంకొకరికి ఛాన్స్ అంటే ఇస్తాను 100 మందిలో ఒకరైనా నమ్మకం ఉంటది కదని. మరి పాపం వాడికి ఇవ్వచ్చు కదా. ఇంకా నీకు నీ బోర్డు అది బాగుంది ఇది బాగుంది అంటున్నాడు పాపం. అయ్యో అయ్యో. ఈ ట్రాన్స్జెండర్స్ అనే వాళ్ళు నెక్స్ట్ చాలా ఎక్కువైపోతున్నారు కదా. ఫ్యూచర్లో అబ్బాయిలు అనే వాళ్ళే ఉండడేమో. ఇప్పుడు ఎవరు చూసినా డ్రెస్ వేసుకోవడము, చీర కట్టుకోవడం, ప్రతి ఒక్కడు ఇవే చేస్తున్నాడు. వాడు అమ్మాయిగా ట్రాన్స్జెండర్గా మారట్లేదు. అబ్బాయి కూడా ఏదో చీర కడుతున్నాడు, రీల్స్ చేస్తున్నాడు, పెడుతున్నాడు. అంటే ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్ మొత్తం ఇంకా మొత్తం ట్రాన్స్జెండర్స్ అయిపోతారా ఏంటి? కావాలని మీరు మార్పిస్తున్నారా? అమ్మో అదేం లేదమ్మా, ఎవరిష్టం వాలి. ఇప్పుడు ఒకరు ఫాలో కావాలనుకుని విందా చెప్ప కదా, అబ్బాయిలే డ్రెస్లు వేసుకుని, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మేము చెప్పలేం. నీకేం నొప్పి అంటారు, ఇంక మేము ఏమంటాం? ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళది. మీరు ట్రాన్స్జెండర్గా మారాలి అనుకున్నప్పుడు తీసుకుని పోయి వాళ్ళకి గైడ్ చేస్తూ ఉంటారా? అంటే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉంటారా? లేకపోతే డైరెక్ట్గా వాళ్ళు మారుతానగానే రారా మారుదాం అనేసి అంటాం? అట్లేమి. ఇప్పుడు సపోజ్ ఎవరైనా వచ్చారనుకో, మారుతామంటా చెప్తాం, మేము మా స్టోరీలు చెప్తాం. మేము ఇట్లా సఫర్ అయ్యాము, మీరు అట్లా వద్దు, మంచిగా చదువుకోండి, జాబులు చేసుకుని, జాబులు అయ్యాక ఓకే మీ ఫీలింగ్ మీరే మార్చుకుని ఫ్యామిలీని యాక్సెప్ట్ చేసుకునే ముందు ఫ్యామిలీ దగ్గర నుంచి మారండి అనక చెప్తాము. లేదు ఫ్యామిలీ యాక్సెప్ట్ అందరూ అదే చెప్పేది, ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు కదా అని కూడా అన్నప్పుడు ఓకే కొన్ని రోజులు వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి, అప్పుడు వద్దు ఫస్ట్ స్టడీ చేసుకొని మంచి మాటలు చెప్తారు. ఇప్పుడు ఈవెంట్స్కి వెళ్తూ అని అన్నారు, 365 days ఈవెంట్స్ ఉండవు కదా. ఉండవు, ఓన్లీ సీజన్లో ఉంటాయి. మీకు ఇన్కమ్ ఎలాగా మరి మిగిలిన డేస్లో? ఇంకేం చేస్తాను, ఇంట్లోనే ఉంటా. ఇంట్లో ఉంటే మరి ఇన్కమ్ ఇంట్లో ఇక్కడ హైదరాబాద్ లో సొంత ఇల్లు పిల్లలు ఉంటారు, న్యూ అడ్మిషన్స్ వస్తున్నారేంటి? అంటే అడాప్ట్ చేసుకున్నారు ఎవరైనా పిల్లలు? లేదు, ట్రాన్స్ అనే న్యూ అడ్మిషన్స్ వస్తారు కదా, వాళ్ళని మెయింటైన్ చేస్తూ ఉంటామట. వాళ్ళని న్యూ అడ్మిషన్ వాళ్ళు సర్జరీలు చేయించాలంటే వాళ్ళు బిగ్ కట్ వెళ్తారు, ఆ మనీ మేము కలెక్ట్ చేసి వాళ్ళు సర్జరీ కట్ చేస్తే ఇంకా ఆ టైం సరిపోద్ది. చాలా మంది ట్రాన్స్జెండర్స్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటున్నారు. మీరు ఎవరిని చేసుకోవాలనిపించట్లేదా మీకు? అనిపిస్తుంది కానీ చూద్దాం. అంటే అడాప్ట్ చేసుకునే ఇదైతే ఉందా ఒపీనియన్? ఉందంటే ఉంది. కానీ ఎందుకు అంటే చాలా మంది ఆడపిల్ల పుట్టిందని బయటపడేసి వెళ్తూ ఉంటారు కొంతమంది. నాకు నిజం చెప్పిన ఆడపిల్ల అంటే ఇష్టం, అందుకనే కదా మారినారు. ఆడపిల్ల ఇష్టం కాబట్టి మాకు అదేంటంటే మీ అక్క మీద చెప్తున్నారు నేల్ పాలిష్ ఇష్టం, మాకు అందంగా ఈ ముచ్చట్లు చెప్తున్నారు కానీ మీలో ఉన్న హార్మోన్స్ అయితే బయట పెట్టట్లేదు కదా. ఇంకేం చెప్పాలి చెప్పు, హార్మోన్స్ బయట పెట్టాలంటే చెప్తున్నాం కదా అవే. అంటే మీ ఇష్టపూర్వకంగా మారానని చెప్పకుండా మీరు మీ అక్క మీద నెడుతున్నారు కదా. అంటే ఇప్పుడు ఒక నా ఇష్టపూర్వకంగానే మారా, ఇప్పుడు ఎలా మారావంటే ఏం చెప్తాము, మా హార్మోన్స్ ఇవి, అమ్మాయిలో ఉండాలి, ఒక అమ్మాయిని మమ్మల్ని చూసి ఒక అమ్మాయి కుళ్ళు పోవాలి. కానీ మీరు స్కూల్లో ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు వాష్రూమ్స్ ఎలా యూజ్ చేసేవాళ్ళు? ఏ వాష్రూమ్స్ యూజ్ చేసేవాళ్ళు? అబ్బాయి వాష్రూమ్ యూజ్ చేస్తారు. మరి మీకు అమ్మాయి హార్మోన్స్ అమ్మాయి హార్మోన్స్ ఉన్నా అప్పుడు నేను అబ్బాయిని కదా, ఆ అమ్మాయి వాష్రూమ్స్ అసలు ఎలా వెళ్తారు నన్ను. మరి మీరు ఎక్కడికి లేనప్పుడు మరి ఎక్కడ అబ్బాయిలో చూస్తే మీకు అప్పుడు ఇంకా వస్తూ ఉంటాయి కదా మీకు. మీరే అన్నారు కదా. అవును అన్నాను. అబ్బాయిని చూస్తే ఫీలింగ్స్ వస్తాయి. ఒక అబ్బాయిగా ప్రపోజ్ చేశారు మీరు, అలాంటిది ఫీలింగ్స్ వస్తాయి కదా అబ్బాయి వాష్రూమ్ యూజ్ చేసుకున్నప్పుడు. అంటే మీరు స్కూల్లో కూడా చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. అవును, ఇది ట్రాన్స్, ఇది చెక్క, ఇది టమోటా, ఇది. అలాంటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటది? బాధ అనిపిస్తుంది. అంటే ఎందుకురా ఇలాంటి బతుకు అలాంటివి ఏమి అనిపించదా మీకు? అనిపిస్తుంది. మేమేం చేసాము, మా హార్మోన్స్ మా ఫీలింగ్స్ ఇవి, మా తప్పేముంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు మీకు బాధ అనిపించడం ఇంట్లో మీరు ఆ మూమెంట్లో అంటే ఎవరో ఒకటి తోడు అనేది వెతుక్కుంటూ ఉంటారు కదా. అప్పుడు ఆ టైంలో మీకు ఎవరికి షేర్ చేసుకోవాలనిపించేది? ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్పుకున్నప్పుడు మరి మీరు ఏం కదా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా అంటున్నారు వాళ్ళు, అది ఇది అంటున్నారు, ఏంటి అసలు నాది జీవితం ఎందుకు వచ్చింది దేవుడా, ఒక్కొక్క టైంలో అనిపించింది నాకు. ఎప్పుడైనా చేస్తూ ఉంటారు కదా పిచ్చి పిచ్చి పనులు, అందరూ సూసైడ్ చేసుకోవడం అలాంటివి ఎప్పుడైనా ట్రై చేశారేంటి? చేయలేదు కదా. అదే అలాంటివి చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ ఒక చిన్న మాటల వల్లే చాలా మంది సూసైడ్ దాకా వెళ్ళడం, అక్కడితో లైఫ్ అనేది ఎండ్ చేసేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారి కూడా పేరెంట్స్ గురించి అనేది ఆలోచిస్తారు. ఎందుకు?
ఆ మూమెంట్ లో మీకు అలా అనిపించి చేస్తారా, లేకపోతే ఎందుకులే ఈ బతుకు అనేసి సూసైడ్ చేసేసుకుంటారా? అంతే, నువ్వు చెప్పింది రైట్. నేను చెప్పింది రైట్ అని నువ్వు నన్ను ట్యాగ్ చేసేసేకు, అంటే నీ ఇంకా ఫీలింగ్ అడిగినాను నేను. ఇప్పుడు అవును మేము ఏమైనా అయిపోతాం, మా ఫ్యామిలీ మా కోసం బాధపడుతుంది అని ఆ టైంలో ఇంకా అది ఆలోచించరు. నన్ను మోసం చేసాడు అని అది టాట్ పెట్టుకుని చనిపోతున్నారు. కానీ మీరు చాలా మందికి షేర్ చేస్తూ ఉంటారు, చాలా హెల్ప్ చేస్తూ ఉంటారు, అబ్బాయిలకి కానీ దగ్గరికి తీసుకుంటూ ఉంటారు, వాళ్ళు పిచ్చి గుడ్డి నమ్మకాన్ని అన్నీ తీసుకుంటూ ఉంటారు. అది స్కూల్లో నువ్వు చెప్పుకున్నప్పుడు అంటే వాళ్ళు రేపటి రోజున ఎత్తి పొడుస్తారు మమ్మల్ని, ఇలా చేస్తారు, వాడుకుంటారేమో వాళ్ళు కూడా మనల్ని అనేది అనిపించలేదు ఎప్పుడు? అనిపిస్తుంది. అనిపించినప్పుడు మరి వాళ్ళతోనే ఎలా షేర్ చేసుకుంటారు? అంటే ఇప్పుడు ఇంక తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు, తను ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమని అన్నా, ఒకవేళ తనేమన్నా సరే మా ఫ్రెండే కదా అని లైక్ తీసుకుని చెప్తా. ఎందుకు అందరూ ఇలా అంటున్నావు, అలా అంటున్నావు, అట్లా అనుకు ఇట్లా అనుకు అని చెప్పినప్పుడు ఓకే ఆ టైంలో సారీ చెప్తాడు, మళ్ళీ దగ్గర తీసుకుంటారు, తర్వాత బాయ్ అంటారు. తర్వాత ఇప్పుడు మీ కాలేజీలో కానీ స్కూల్లో కానీ ఎవరైనా ఉన్నారా ఇప్పుడు టచ్లో? ఉన్నారు. నిన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైనా అడుగుతారా, బాగున్నావు అప్పుడు కంటే ఇప్పుడే బాగున్నావు, పెళ్లి మా ఫ్రెండ్స్ చేసుకున్నావు, అంటే అట్లేం లేదు. అంటే అబ్బాయికి ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఇప్పుడు అది అంటారు. ఒక్కొక్కసారి ఫోన్ చేస్తారు, అప్పటికన్నా అసలు అబ్బాయి కన్నా అమ్మాయి కింద బాగున్నావు, చాలా బాగున్నావు, అసలు ఏంటి అమ్మాయిలు కూడా సరిపోతలేదు అన్నట్టు అంటారు. నిజంగానే మిమ్మల్ని చూస్తుంటే ఒక ఆడపిల్ల కూడా ఇంత అందంగా ఉండదేమో అనిపిస్తుంది అసలు ఇందాక నుంచి. థ్యాంక్ యూ. మా కెమెరామ్యాన్ కి చెప్పండి బాబు, అసలు మా కెమెరామ్యాన్ కన్ను కొట్టట్లేదు, మీ వైపే అలానే చూస్తున్నారు. ఆయన మాటలు కూడా నువ్వే చెప్పొస్తున్నా, నీకుందేమో అన్నా వెంకటన్న 2 మాటలు. సరే సరే నువ్వు చూసి నీకు నచ్చడా లేదా, నువ్వు ఒపీనియన్ చెప్పు. అట్లేమి మంచోడు పాపం తను. ఎప్పుడు గ్రేట్ అయింది మీ బాండ్? వచ్చిన కానీ చూస్తున్నా పాపం, ఆయన డీసెంట్ గా సైలెంట్ గా ఉన్నాడు. అంటే నీకు పడింది వచ్చిన దగ్గర నుంచి ఆయన మీద కన్ను? దేవుడా అదేం లేదు. అయితే ఇప్పుడు ఓవరాల్ గా ట్రాన్స్ గా మారావు, నువ్వు అనుకున్నది రీచ్ అవుతున్నావు, లైఫ్ లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను నా గోల్ అనేది మా మమ్మీ మా డాడీని మంచిగా చూసుకోవాలి, వాళ్ళని సెట్ చేయాలి. ఇప్పుడు నేను ఇలా మారిపోయినా మా పిల్ల అనుకో పిల్లడు అనుకో సంథింగ్ మమ్మల్ని ఇలా చూస్తుంది అదొకటి. ఇంకా మా ఫ్యామిలీ తర్వాత ట్రాన్స్కి వాళ్ళు కూడా మంచిగా చూసుకోవాలి. అంతేనా? అంతే. ఇంకా ఆర్టిస్ట్గా ఎదగాలి, లేకపోతే మంచి మూవీస్ సీరియల్స్ ఇలాంటివి చేయాలి, వచ్చినప్పుడు వెళ్ళాలి? అమ్మో బిగ్ బాస్ దాకా అయితే అంత ఏమి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు కొట్లాడలేవా వెళ్ళి? అక్కడ నువ్వు జస్ట్ ఇలా కన్ను కొట్టావంటే ఆడ పడి ఉంటారు అబ్బాయిలందరూ, ఇంకా నువ్వు కొట్లాడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు పడడం లేదు, నువ్వు పడిపోయినట్టున్నావు ఇక్కడ. నేను నేను పడిపోయి ఉంటే అసలు ఇంటర్వ్యూకి రావు నువ్వు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమో పడిపోయామని పిలిచేయమనుకోవచ్చు. మీ ప్రియాంక సింగ్ ఉన్నారు కదా, బిగ్ బాస్ కి వెళ్ళారు, తను కూడా నీట్ గా ప్రొఫైల్ అనేది హ్యాండిల్ చేసుకుని ఇప్పుడు మంచిగా మూవీస్ అవన్నీ చేసుకుంటున్నారు. తనలాగా మీరు ఎందుకు చేయకూడదు? బిగ్ బాస్ కి వెళ్ళేసి వస్తే వెళ్తాం. బిగ్ బాస్ కి ఛాన్స్ రావాలంటే మీరు ఇంకా చాలా ఎదగాలి, పలకాలి, యూట్యూబ్ చేయాలి, ఫేమస్ అవ్వాలి. ఇంకా ఓవరాల్ గా మూవీస్ లో సెటిల్ అయిపోవాలనేది డ్రీమా? అదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. నా కోసం ఇంత ఇంటికి వెళ్ళాలనుకున్నా కానీ నా కోసం ఇంత టైం కేటాయించి వచ్చినందుకు ధన్యవాదములు. మీకు మరిన్ని అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన ట్రాన్స్జెండర్ అశ్విని గారి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.